బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శివుడు ఐశ్వర్య ప్రదాయకుడు అని అంటూ ఉంటారు కదండి. మరి శివుడిని పూజించడం వల్ల ఐశ్వర్యం ఎలా లభిస్తుంది? శివుడు పంచభూత కారకుడు అని మనం అనుకున్నాం. ఇప్పుడు పంచభూతాల్లో ఐశ్వర్యం కూడా ఉంటుంది. లక్ష్మి అందరి దగ్గర ఉంటుంది. సాక్షాత్తు ఆది దేవతలు ఇద్దరే, ఒకటి శంకరుడు, పార్వతి. వారి తర్వాతనే ఈ భూమండలంలో అన్నీ ఆడామగగా మారిపోయినాయి. జంతువులు, జీవులు, దేవతలన్నీ కూడా వాళ్ళ ద్వారా తర్వాతనే వచ్చినాయి అనేది మనకు నానుడి ఉంది. మరి ఆ తర్వాత అందులో అన్నీ ఉన్నట్టేగా, లక్ష్మి ఉన్నట్టేగా. మనం తర్వాత ఏం చేసుకున్నామంటే ఒక్కొక్క యాంగిల్లో లక్ష్మి ఇది, గణపతి ఇది, శివుడు ఇది, పార్వతి ఇది, రాముడు ఇది అని మనం మెల్లగా యుగాలు మారిన కొద్దీ మనకు దేవతలుగా ఎన్లార్జ్ చేయకుండా వచ్చింది. అన్నీ వాళ్ళిద్దరిలోనే అవన్నీ ఉన్నాయి. ఆది దేవతలు, ఆది గురువులు వాళ్ళే అని మనకు అన్ని పురాణం, శివపురాణం అది చెప్తుంది, వేదంలో కూడా అదే ఉంది. ఇప్పుడు నేను చెప్పాను, శ్రీకరమగు, శ్రీ అంటే శ్రేష్టమైన, అంటే శ్రీ అంటే లక్ష్మి కదా. శ్రీకరమగు శివకవులకు ప్రాకటముగా భావజ్ఞులకున్, ప్రాకటంగా ఆ భావాన్ని తెలిసినటువంటి భావజ్ఞులకున్, భావజ్ఞులకున్, భక్తులకున్ లోకములోన వెలుగు, లోకములో ఏది వెలుగుతుంది? లోకములోన వెలుగు నిరాకారంబోయే శివతత్వం. నిరాకారమును శరణ వనరా సిద్ధ అన్నాడు. అక్కడ ఏడా విష్ణుపదం రాలేదే, అక్కడ బ్రహ్మపదం రాలేదే. ఎవరైనా శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదనేటువంటి సాంప్రదాయంలో మనం ఉన్నాము. ఆ శివారాధనే రేపు నిన్ను సర్వోన్నత న్యాయస్థానానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవి శివభక్తులకు ఆవశ్యకం. ఇందులో శివుడికి, విష్ణువుకి, బ్రహ్మకు భేదభావం లేదని చెప్పేటువంటి గురువులే ఈ భేదభావాన్ని తెస్తున్నారు. ఇది భక్తులు అనేవాడు గ్రహించాలి. భక్తులు అనేవాళ్ళు ఖచ్చితంగా గ్రహించాలి. ఇది గ్రహించకపోతే మనం ప్రమాదంలో పడిపోతాం అంతే. సో శివరాత్రి నాడు భక్తులు క్యూ లైన్లో ఉండి మరీ కాదు, శివరాత్రి నాడు మానసిక పూజలో ఉండాలి. ఎవరింట్లో వాళ్ళు ఖచ్చితంగా ఉండి ఆ ఆరాధనను నిర్వహిస్తే శివుడే నీ లోపల జఠరాగ్ని రూపంలో వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ వచ్చి ఉంటాడు ఆయన, అంతే ఇంకా దానిలో ఏ మార్గం లేదు. ఇది శ్వాస రూపంలో అమ్మవారు నీతో ఉంటుంది. శ్వాస పోతే అయిపోయినట్టే, ఎంత పెద్ద శరీరమైనా శ్వాస పోయిందంటే అయిపోయినట్టే. సో ఆ శ్వాస రూపంలో ఉన్న అమ్మవారు, శరీరంలో ఉన్నటువంటి అయ్యవారు కలిపితేనే ఈ యొక్క శరీరాలు, ఈ భూమి మీద ప్రకృతి జీవన విధానం అంతా వచ్చింది. అన్ని జీవరాశులకు అధికార పురుషులు వాళ్ళే. కాబట్టి ఇది అందరూ గ్రహించాలి. గ్రహించకపోతే దీని దగ్గర విషయం కూడా జరుగుతుంది. ప్రళయం కూడా వారి ద్వారానే వస్తుంది. చూడు, లయకారకుడు ఆయనే, సృష్టికారకుడు కూడా ఆయన అని చెప్పారు. అతన్ని మనం విశ్వకర్మ అనకుండా శివుడు అంటున్నాం అంతే. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు, భాస్కరుడు, ప్రభాకరుడు, ఇంకా రవి నామాలు ఉన్నాయి కదా. ఒక్క గోళానికి ఇన్ని నామాలు ఉంటే అనేక గోళాలకు అధిపతి అయినటువంటి విశ్వకర్మకు మరి ఎన్ని పేర్లు ఉంటాయి? శివుడు అన్న ఆయనే, విష్ణు అన్న ఆయనే, బ్రహ్మ అయిన ఆయనే, అమ్మవారు అన్నీ కలిపి ఆ విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ. అది యజుర్వేదంలో ఉంది, మీరు చూసుకోండి కావాలంటే. విశ్వం కర్మం కరోతి సహ విశ్వకర్మ. ఎవడైతే విశ్వాన్ని చేస్తాడో, ప్రపంచాన్ని కాదు, ఆ విశ్వానికి ఆది ఉన్నటువంటి వాళ్ళు. మీరు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, విశ్వకర్మ పరమాత్మ అని చెప్పాడు ఆయన, మీరు కావాలంటే వినండి. దీన్ని పక్కకు పెట్టిన కారణంగా ఈరోజు ఇన్ని ప్రయత్నాలు మనకు జరుగుతున్నాయి. దాన్ని ముందుకు తెండి, సత్యం ముందుకు తీసుకురండి. ఇప్పటికైనా ఇప్పుడైనా సత్యం చెప్పేటువంటి పండితులు బడికి రావాలి, లేదా వీళ్ళు పామరులుగా నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నా వాస్తవం, సత్యం చెప్పాలి. ఇది అగ్ని అని చెప్పండి, దానిలో తప్పులేదు. మీరు అగ్ని కాదండి ఇది బొగ్గులు అంటే అదే నీకు అగ్నియే కాలుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇలా ప్రపంచ దేశాల్లో మనకు మంచి విశ్వగురువు కావాలంటే సత్యం బయటికి రావాలిగా, సత్యం రావాలి కదా. ఈరోజు ప్రపంచానికి మంది ఇచ్చింది ఎవరు? మన దేశమే. ఇలా ప్రపంచ గురువు కూడా మనమే అవుతాం. తక్షశిల యూనివర్సిటీ ఇక్కడే స్టార్ట్ అయింది, 6 నెలలు కాలినాయి మన గ్రంథాలని. అయినా మనం ఇంకా గట్టిగా గ్రంథాల గురించి మాట్లాడుతున్నాం. ఇలా నేను ప్రణవవేదం గురించి అంటే మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఏమన్నారు? ప్రణవవేదం ఎక్కడిదని? ఓం కృతికి సమానం ఒక్కటి కాబోదు, ఓం కృతికి సమానం ఒక్కటి కాబోదు, లింగవచనమిందు లేనే లేదు, ప్రణవమందు నిలిచే 14 లోకాలు, కాళికాంబహం సకాళికాంబ. ఓం అనే ఆకృతికి మించినటువంటి శబ్దార్థము ఈ ప్రపంచంలో ఏది లేదు. అది 7 లోక 14 లోకాల్లో ఎందెందు వెతికినా దొరకదు. దానికంటే గొప్ప పదార్థం లేదన్నాడు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర. అంటే ఓంకారం ఉన్నట్టేగా. అంటే ఓంకారము అనేది ప్రణవం. ఆ ప్రణవానికి ఒక వేదం ఉంది. ఇప్పుడు శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అని వచ్చిందండి. కృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణుడు యజుర్వేదం రాలేదు కదా. శుక్ల కృష్ణ అంటే అది అమావాస్య పౌర్ణమి అని అర్థం. ఒక వేదంలో 2 వేదాలు ఎందుకు వచ్చినాయి అడుగుతున్నా. అంతకుముందు ఒకటే యజుర్వేదం ఉన్నప్పుడు దానిలో శుక్ల యజుర్వేదం, సామవేదం ఉందండి, ఋగ్వేదం, యజుర్, సామ, అధర్వణ వేదం ఉంది. ప్రణవవేదాన్ని ఎందుకు మింగారు? నేనేమంటున్నా, ఈ కారకులైన వాళ్ళందరూ ఆగమైపోయారు. నేను కాదంటలేను, ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకా ఆగమైపోతారు అంటున్నా. అది ఎవరైనా కావచ్చు, దానికి మూలకారకులు ఎవరైనా కావచ్చు. పంచమవేదము, ప్రణవము పంచమవేదం అంట. భారతం ఎప్పుడు పుట్టిందండి? ద్వాపర యుగంలో. వేదం ఎప్పుడు పుట్టిందండి? సత్యయుగంలో. సత్యయుగంలో ఉన్న వేదాన్ని తీసుకొచ్చి భారతం జరిగినటువంటి కొట్టుకొని చచ్చినటువంటి భారతాన్ని
ప్రణవవేదం అని చెప్పే గొర్రెకు మరి నేను ఎవరు చెప్పాలి? ఇది వేమని తిట్టాడు. ప్రణవవేదంబు భారతం బగునని పనికి మాలిరి జనులు బుద్ధిమాలి అన్నాడు. వేమన్ అన్నాడు డైరెక్ట్గా. వేమన్ అయితే నా వయసు వాడు కాదుగా, 350 సంవత్సరాల కింద. ఆయన బ్రాహ్మడు కాదు, ఆయనేమి విశ్వకర్మ సాంప్రదాయవాడు, ఇంకో వైశ్యుడు కాదు. ఆయన ఒక యోగి. ఆయన సృష్టి ద్వారా ఆలోచన చేశాడు. అంటే ప్రణవవేదము అనేటువంటిది భారతం అని ఎట్లా అంటారు? భారతం ఎప్పుడు జరిగిందిరా గొర్రెల్లారా అని చెప్పాడు ఆయన. భారతం జరిగింది ద్వాపర యుగంలో 5000 సంవత్సరాల ఎండింగ్లో జరిగింది. ఈ వేదాలు 5 వేదాలు వచ్చినాయి సత్యయుగంలో వచ్చినాయి, కృతయుగంలో ఋషుల ద్వారా రాయబడ్డాయి. దానికి ఎవరెవరు ఋషి ఉన్నారు మీరు చూసుకోండి బయట అన్నారు. మంత్రం అన్నారు. ఇన్ని మంత్రాలు ఉన్నాయి, సప్తకోటి మంత్రాలు, 33 కోట్ల దేవతలకి. గలమునందు నిల్ప గాయత్రి మంత్రంబు, గలమునందు నిల్ప గాయత్రి మంత్రంబు, బడవ మాంత్రికులతో గొడవయేలా, సూత్రధారి ముక్తి చూపగా నోపడ, కాళికాంబ హంస కాళికాంబ. గలములో నిత్యం గాయత్రి మంత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో అందులోనే శివుడు ఉన్నాడు, అందులోనే పార్వతి ఉంది. 24 అక్షరాలతో కూడినటువంటి ఛందస్సుతో కూడినటువంటి దేవతా స్వరూపమే గాయత్రి మంత్రము, గాయత్రి రూపం కాదు అని సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ యొక్క శ్లోకాన్ని మనకు అప్పచెప్పడం జరిగింది. కాళికాంబ సప్తశతిలో వారు 7 గ్రంథాలను రచించారు. కాళికాంబ సప్తశతి, వీర కాళికాంబ శతకము, కాళీ మకుటకందము, సిద్ధగురు బోధ, కాలజ్ఞానము, కాలజ్ఞాన తత్వాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై గురుదేవ్, హర హర మహాదేవ్. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు, ఎన్నో అంతరార్థాలని సవివరంగా శాస్త్రీయంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రేక్షకులకు మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.